First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు ఈ మాసంలో వచ్చే అంటే చైత్ర పౌర్ణమికి ఏదో కీడు ఉంది అని చెప్పి కొన్ని వీడియోల్లో మనం చూడడం జరిగింది ఇప్పటికే. ఆ రోజు కనుక మనం పరిహారాలు పాటించకపోతే కొన్ని ఇబ్బందుల పాలవుతాము అని చెప్పి వింటూ ఉన్నాం. ఏంటి నిజంగా ఈ పౌర్ణమి అంత కీడుతో ఉందా, అంత నెగిటివ్ చూపించబోతోందా? అసలు మనం వింటున్నదంతా వాస్తవమేనా? వాస్తవం అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా అమ్మా. పౌర్ణమి గురించి మనం విన్నవి నేను కూడా చూసా. ఒక్క కొడుకున్న వాళ్ళు ఇలా చేయకపోతే కీడుని రాసుకుంటూ వచ్చారు. ఎక్కడ ఎందులోనూ నిజం లేదు. అదంతా పచ్చి అబద్ధం. నమ్మవలసిన అవసరం ఏమీ లేదు. అసలు అమావాస్యే కీడు కాదు, పౌర్ణమి ఎందుకు కీడు అవుతుంది మనం ఆలోచించుకోవాలి. మరి ఈ పౌర్ణమికి ఎందుకు ఇంత విశేషంగా చెబుతున్నారు అంటే, ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరు పట్టించుకోరు కాబట్టి దానికి ఏదైనా కాస్త ఘాటు పదార్థాలు దానికి తగిలిస్తే వామ్మో అని చూస్తారు కాబట్టి చెప్పడమే. పౌర్ణమికి మామూలుగా మనకు స్వతహాగా ప్రతి ఇంటికి ఇంటి దేవత ఒకళ్ళు ఉంటారు. అంటే కులదేవత, గ్రామదేవత. వీళ్ళకి మనం ఎవ్వరము చేయాల్సిన రీతిలో ఆరాధనలు అర్చనలు చెయ్యం. కాబట్టి మనకు అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మన కులదేవతకి ప్రతి నెల ఆరాధన చేయాలి. గ్రామదేవత, మనం ఏ ఊరు వెళ్తున్నా మన పక్కన ఉన్న గ్రామదేవతకు నమస్కారం చేసుకొని వెళ్ళాలి. ఊరు నుంచి రాగానే ఇంటికన్నా ముందు గ్రామదేవతకు నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళాలి. అది లెక్క. అది మనం ఎవరము చెయ్యము. గ్రామదేవతలు కులదేవతలకి ఆగ్రహం బాగా ఎక్కువ. దేవతలకు ఆగ్రహం దేనికండి? మీరే అన్నారు కదా, అబ్బాయి ఎప్పుడు ఆగ్రహిస్తుందా, అమ్మ ఆగ్రహించదు కదా అని. మనం కొన్ని చేయరాని పనులు చేస్తే మన కన్నతల్లి మనల్ని ఎలా అయితే కనుక దెబ్బేస్తుందో, ఆవిడ కూడా ఆ గ్రామాన్ని పరిపూర్ణంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆవిడ నిద్రపోకుండా రాత్రి తెల్లవారులు మొత్తం తిరుగుతూ కాపాడుతున్నప్పుడు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అంటే ఎట్లా? నువ్వు ఊరు వెళ్తున్నావు, అమ్మ నేను ఊరు వెళ్తున్నా చెప్పి వెళ్ళిపో. ఊరు నుంచి రాగానే అమ్మ నీ దయవల్ల నేను క్షేమంగా మళ్ళీ తిరిగి ఊరితే అని చెప్పి ఇంటికి రా, క్షేమంగా ఉంటావు. ఇది మనం చెయ్యం. అలాగే కులదేవత, మన కులాన్ని ఎప్పటికప్పుడు కూడా మన వంశాన్ని ఉద్ధరింపజేసేటువంటిది మూలాధిష్టానం. ఆ దేవతను మనం మర్చిపోతున్నాం పూర్తిగా. అసలు కులదేవత అంటే ఎవరు అనేటువంటి స్థితికి వచ్చేసాం. కొంతమందికి వెంకటేశ్వర స్వామి కులదేవత. అంటే ఎక్కువగా మన తరతరాలుగా ఏ దేవుని ఆరాధిస్తే ఆయన ఇంటి దైవం కులదైవం అవుతారా గురుగారు? ఎలా మరి? వీళ్ళ యొక్క గోత్రాన్ని అనుసరించి కులదేవత ఉంటారు. కొంతమందికి గోత్రం తెలియనప్పుడు వారి యొక్క స్వగ్రామం ఏదైతే పూర్వంలో స్వగ్రామం ఏదైతే ఉంటుందో ఆ ఆలయంలో ఉండేటువంటి దేవత ఎవరు, స్వగ్రామంలో ఆలయం ఏంటి, ఆలయంలో ఉన్న దేవత ఎవరు అనేటువంటి తీసుకుంటారు. కొంతమందికి అనువంశికంగా ఆ ఇంటి కులదేవతనే ప్రతి అక్షరంలో ప్రతి పేరులో కూడా మొదటి 2 పేర్లు 2 అక్షరాలు కలుపుకుంటూ వస్తారు, మర్చిపోకూడదని చెప్పి. కానీ కులదేవతను మర్చిపోతారు, పేరు మర్చిపోకుండా పెడతారు కానివ్వండి. అటువంటి స్థితిలో కులదేవతలకి ప్రతి నెల ఆరాధన చేయాలి ఖచ్చితంగా. మనం చెయ్యం. సంవత్సరానికి లేదా ఇంట్లో పెళ్లి చేసినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు, ఏదో చేసినప్పుడు వెంకటేశ్వర దీపారాధన చెప్పి నామాలు పెట్టేసేసి పెడతారు మా కులదైవం అని చెప్పి. అంటే నీ గృహప్రవేశానికి నీ కులదైవం గుర్తొచ్చాడు, నీ ఇంట్లో పెళ్లి చేస్తే కులదైవం గుర్తొచ్చాడు, ఒడుగు చేస్తే కులదైవం గుర్తొచ్చాడు. అంటే కులదైవం గుర్తొచ్చేటువంటి ఫంక్షన్ చేస్తే మాత్రమే నీ కులదైవం గుర్తొస్తున్నాడు, లేదంటే నీ కులదైవం గుర్తు రావట్లా. వాళ్ళ యొక్క ఆగ్రహానికి మనం బాగా గురవుతాం. ప్రతి నెల మనం కులదైవానికి చేయాలి. కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి సుబ్రహ్మణ్యుడు, కొంతమందికి ఈశ్వరుడు, కొంతమందికి రాముడు, కొంతమందికి వీరరాఘవుడు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మా జనరేషన్ అనుకోండి, మా పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ పలానా కులదైవము ఇంటి దైవం అని చెప్తేనే తెలుస్తుంది నాకు. వాళ్ళు చెప్పలేదు అంటే నాకు తెలియదు కదా, మరి నేను ఎలా చెప్పినప్పుడు అసలు మన గోత్రం ఏంటి, మన పూర్వీకుల పేర్లు ఏమేమనేటువంటి విషయాల నుంచి వస్తుందండి.
గోత్రానికి దగ్గర ఋషులు ఉంటారు. ఆ ఋషి ప్రోక్తాన్ని అనుసరించి మన కులదేవత వీళ్ళు అని వస్తారు. కొంతమందికి మామూలుగా కూడా మా కులానికి అధిష్టాన దేవత ఇలా అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అది ఒక విధానం. ఇప్పుడు వైశ్యులు ఉంటారు, షావుకారులందరూ కూడా ఏమంటారు, మాకు కన్యకా పరమేశ్వరి కులదేవత అంటారు. ప్రతికి కులదేవత వేరు, ఇంటి దేవత వేరు. ఆవిడ వాళ్ళ యొక్క కులంలో ఆవిడ ఉద్భవించింది కాబట్టి కులదేవతగా మీరు భావించారేమో, కానీ మీకు ప్రత్యేకంగా వైశ్యులందరికీ ఉండే కులదేవతగా వేరు. కానీ ఏ వంశానికి ఆ వంశ దేవత వేరుగా ఉంటుందండి. రఘువంశం వాళ్ళందరికీ రావడం అంటే ఇష్టమే, కానీ ఆ రఘువంశమునందు ఆ వంశం ఉత్పత్తికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. దానికి దేవత ఎవరు ఇలా పరిశీలించుకోవాలి. ఆ దేవతకి ప్రతి నెల అమావాస్య లేదంటే పౌర్ణమి వచ్చినప్పుడు ఆ దేవతకి ఇష్టమైన ప్రసాదాన్ని నివేదనగా పెట్టి సాయంత్రంలో దాన్ని మనం భుజించుకుంటూ ఉండాలి. అటువంటి ఆరాధన చేయలేని వారు రేపు పౌర్ణమి రోజు నాడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మన పీఠంలో కానీ ఎక్కడైనా సరే దీనికి సంబంధించినటువంటి ఆరాధనని పూర్తి చేసుకోవడం చాలా శ్రేయదాయకం. అది ఇంటి దేవత, గ్రామ దేవత, కులదేవత వీళ్ళ యొక్క ప్రసన్నత పొందటానికి, వీళ్ళ యొక్క ఆగ్రహం ఆవేశం నుంచి పూర్తిగా బయటకు వచ్చి వాళ్ళని ప్రసన్నత చేసుకోవడానికి కొన్ని కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ప్రతి మనిషి వారి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మన పీఠంలో కానీ కొన్ని పూర్తి చేసుకోవచ్చు. అలానే పీఠంలో చేసేటువంటి వాటిల్లో కొన్ని ప్రయోగంగా చేసేటువంటి వైదిక విధానాలు ఉంటాయి. అవి పూర్తి చేసుకోగలిగితే ఈ ఇష్టదేవత, కులదేవత, గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి అక్కడి నుంచి ప్రతి నెల వారి ఇష్టదేవతకి వారు బెల్లం నైవేదనం, కొబ్బరికాయ నివేదనం, ఏదో ఒకటి నివేదన పెట్టుకుని ఉన్నట్లయితే శాప ప్రభావం నుంచి పూర్తిగా వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు ప్రతి నెల వాళ్ళకి సంబంధించింది అని అంటే పౌర్ణమి రోజే చేయాలా, ఏ రోజైనా చేయొచ్చు, అమావాస్య చేయొచ్చు, ఈ రెండు కుదరలా నెలకు ఒక ఆదివారం పెట్టుకోండి. సండే రాజు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళకి చిన్న వెంకటేశ్వర స్వామితో దీపారాధన చేసుకోవటం. ఎవరు ఏ దేవత అయితే ఆ దేవతకు ఒక ఆరాధన ఉంటుంది, 10-15 నిమిషాలు చేసుకొని నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకునేటట్టుగా చేసుకోవచ్చు. అలాగే రేపు చైత్ర పౌర్ణమి రోజు నాడు లంకమ్మ అమ్మవారి సంబరం ఉంటుందమ్మా. లంకమ్మ అవనిగడ్డలో ఉంటారు ఆవిడ. మా చిన్ననాటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. 3 రోజుల నుంచి ముందు నుంచి మంచి హంగామా ఉంటుంది, హడావిడి. మామూలుగా ఊరిలో ఎవరి పెళ్లి జరిగినా, ఏం జరిగినా, శుభకార్యాలు జరిగినా, ఏ ఊరు వెళ్ళినా వెళ్ళే ముందుగా ఆవిడకి ఒక ప్రదక్షిణ చేసి చెప్పి వెళ్తారు. రాగానే ఆవిడకి ప్రదక్షిణం చేసి ఇంటికి వస్తారు, కొబ్బరికాయ కొట్టి డైరెక్ట్గా ఇంటికి రారు. అంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మొత్తం చల్లగా కాపాడుతూ ఉంటుంది ఆవిడ సంబరం. నా చిన్నప్పుడు 3-4-5 రోజులు చేసేవారు, ఇప్పుడు ఒక రోజు 2 రోజులు చేస్తున్నారు. కుదిరితే ఆ రోజు నాడు వెళ్తే అక్కడ జనాలు మనం తట్టుకోలేం. 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత వెళ్ళి ఆవిడ నమస్కారం చేసుకుని రాగలిగితే ఒక రకమైనటువంటి గ్రామ దేవతలు వీళ్ళు మొత్తం 108 మంది అమ్మ. మనందరికీ తెలిసింది ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, వీళ్ళు మాత్రం ఇక్కడ మనకు తెలుసు. అంతేగాని నాంచారమ్మ, తలుపులమ్మ, లంకమ్మ అనేటువంటి పేర్లు ఇక్కడ ఎవరికి కూడా తెలియవు. గ్రామ దేవతలో ముఖ్యులు. మన తెలంగాణలో మాత్రమే గ్రామ దేవతలు ఉంటే పెద్దమ్మ తల్లి ఇట్లా కొంతమందిని కొన్ని రకాలుగా ఆరాధిస్తారు, కానీ అక్కడ అట్లా కాదమ్మా. ఆరాధించే విధానాలు అవన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. ఒకటే తమ్ముడు అందరికి 108 మంది అక్క చెల్లెలకి పోతరాజు. అంటే ఈ చైత్ర పౌర్ణమి రోజు నాడు అవనిగడ్డ వెళ్ళి లంకమ్మ అమ్మవారి అంటే పౌర్ణమి ముందు రోజు తర్వాత రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆలయం చుట్టూతా తిరిగి ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని దర్శనం చేసుకొని రాగలిగితే ఒక రకమైనటువంటి యో దోష సమాజని తద్దోష ప్రాయశ్చిత్తం లభ్యమవుతుంది. ఇక్కడ కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకొని ఇక ప్రతి పౌర్ణమి, అమావాస్య 4 వారాలు ఏదో ఒక ఆదివారం పెట్టుకొని ఆ రోజు నాడు మన ఇంట్లో ఇష్టదేవతని, కులదేవతని ఆరాధన చేసుకోగలిగితే జీవితంలో శాపం అనేటువంటి వాటి నుంచి ఉపసంహారం జరుగుతుందమ్మా. అది పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మవారు ప్రత్యేకించి ఆ గ్రామానికి సంబంధించిన దేవత కదా, అంటే మనం వెళ్ళి అక్కడ ఆ గ్రామ దేవతకు దర్శనం చేసుకొని రావటం. గ్రామ దేవత వాళ్ళు 108 మంది అక్క చెల్లెలు. ఇందులో ప్రభావ ప్రతిపాదికలు కొన్ని ఉంటాయి, వాటిని మనం తీసుకోవాలి. అంటే మూలం అంటే ఇప్పుడు చైత్రము అనేటువంటిది మనకు యుగాదికి ప్రారంభం. మొదటి 15 రోజులలో వచ్చేటువంటి విధానంలో 9 నుంచి వసంత నవరాత్రులు కూడా మనం చూస్తున్నాం.
అవి అక్కడికి పూర్తవుతాయి. ఓకే. ఆ పూర్తయ్యేటువంటి పరిస్థితులలో ఏ దేవతకి, గ్రామ దేవతకి ఎక్కడైతే కనుక విశేషమైన ఆరాధన ఇవాళ, రేపు, ఎల్లుండి, లేదంటే ఒక సంవత్సరం 2 నెలలుగా కాదు, అనాదిగా కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఈ మిగిలినటువంటి 107 మంది అక్కచెల్లెలు వస్తారమ్మా. మిగిలిన మిగతా అక్క చెల్లెలు 107 అక్కచెల్లెలు కూడా అక్కడికి వచ్చి కొలువై ఉంటారు కనుక అక్కడికి వెళ్ళమంటున్నాను నేను ప్రత్యేకంగా. అంటే ఎలాగో వాళ్ళు అక్కడ సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దర్శనం, అంటే మనం కంటికి కనిపించకపోయినా, మన కంటికి కనిపించరు, అందరి దర్శనము మనకు లభ్యమవుతుంది. ఆ 107 అక్కచెల్లెలు కూడా అక్కడికి వచ్చినటువంటి, ప్రదక్షిణ చేసినటువంటి, నమస్కారం చేసిన వ్యక్తిని చూసి ఓకే సరే, ఎక్కడ కుదరకపోయినా, ఎక్కడ చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఇక నుంచి గ్రామ దేవతగా మనం చేయవలసింది, మనం వారికి ఒక దారిని ఏర్పరిచేద్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏదైనా విధానం ఆచరించాల్సి ఉంటుందా? ఊరికే దర్శనం దర్శనం చేయండి, కొబ్బరికాయ కొట్టండి, నమస్కారం చేసుకోండి, ప్రసాదం తీసుకుంటూ వచ్చేసేయండి, చాలు. రెండోది ఏం చేయక్కర్లేదు అక్కడ, ఈ బలి ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఏమీ అవసరం లేదమ్మా. ఆ ఒక్కటే చేయి చాలు. అంటే ఇంకా యోగంతో ఒక నిద్ర చేశారండి అంతే, అంతకుమించి చేయలేదు. అది ఒక్కటి చేయగలిగితే ఏంటంటే అక్కడ చాలా పెద్ద పెద్ద ప్రభలు వస్తాయి. మా రాత్రి తెల్లవారులు మేము పడుకునే వాళ్ళం కాదు, చిన్న చిన్న నుంచి 100 అడుగులు ప్రభలు తిప్పుతూ ఉంటారు అక్కడ అమ్మవారి దగ్గరికి. చివరి ప్రభ వీళ్ళందరికీ మేము పడుకునే వాళ్ళం కాదు, అంత కోలాహలంగా భక్తితో జరుగుతూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ విధానంలో ఆ కోలాహలానికి ముందో తర్వాతో మనం పాల్గొని ఆ 108 మంది అక్క చెల్లెళ్ళు కొలువైనటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సమయంలో మనం దర్శనం చేసుకుని రావాలి. ఈ చైత్ర పౌర్ణమికి చిత్తా నక్షత్రంతో కూడి ఉంటుంది కాబట్టి ఉగాది నుంచి 15 రోజులు, నవమి నుంచి 9 రాత్రులకి పూర్తి విధానంలో పూర్తవుతుంది కాబట్టి ఆ సమయంలో ఏ చోట అమ్మవారికి ఇక్కడ జాతర అంటారు, అటువైపు సంబరం అంటారు, జరుగుతుందో ఆ సంబరముల దగ్గరికి వీళ్ళందరూ కూడా కొలువై ఉంటారు కనుక అక్కడికి వెళ్ళమని చెప్తున్నాను అంతే. సంతోషం గురుగారు, ధన్యవాదాలు.